మనవరాలు చిన్న ప్రేమిల కుమారి గారిని చూసినట్టు యాక్చువల్గా చెప్పాలంటే. సో అందరూ కూడా మిహిరా అని పిలుస్తున్నారు, కానీ రీసెంట్ గా తెలిసింది మిహిరా నీకు నువ్వు పేరు పెడుతున్నావు కదా, నీకు నువ్వు ఏదో పేరు పెడుతున్నావు కదా, బుడిగి అని పేరు పెట్టుకుంది తనకి తాను. అమ్మమ్మ పెట్టిందా? ఓకే, అమ్మమ్మ కోసం స్పెషల్ నేను అన్నాడు, అమ్మమ్మకే హక్కు ఉంది ఆ విధంగా పిలవడం. నైస్ నైస్. మరి వ్యక్తిగత వివాహ అంశాల తర్వాత నవోదయ ప్రయాణం మరి 34 సంవత్సరాలు, గట్టిగా మాట్లాడితే నాకు ఇంకా 30 సంవత్సరాలు కూడా నిండలేదు. నా జీవితం మేడం యొక్క ఉద్యోగ ప్రయాణం చాలా ఎక్కువ. మరి ఆ 34 సంవత్సరాలు 3.5 దశాబ్దాల ఈ నవోదయ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అని చూసుకుంటే 20 ఆగస్ట్ 1992, 20 ఆగస్ట్ 1992. ఈ డేట్ కూడా చాలా స్పెషల్. ఎవరికైనా తెలుసా 20th ఆగస్ట్ స్పెషాలిటీ ఏంటి? నవోదయ వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మన ప్రియతమ రాజకీయ నాయకులలో, అలానే మన ప్రియతమ ప్రధానమంత్రులలో ఒకళ్ళైన రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి, పుట్టినరోజు ఆ రోజు. ఆ రోజుని అందరూ కూడా సద్భావన దివస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మరి అదే సద్భావన దివస్ రోజు మేడం మన నవోదయ వ్యవస్థలోకి అడుగు పెట్టారు. మేడం యొక్క ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి పెదవేగిలో 1992 సంవత్సరం జాయిన్ అయ్యారు. ఒక దశాబ్ద కాలం తర్వాత, అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా, చరిత్ర రాయాలన్నా నేనే, తిరగ రాయాలన్నా నేనే అని. సో దశాబ్ద కాలం పెరిగిన తర్వాత మనందరం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నా అక్కడ మేడం అడుగు పెట్టారు. సో 2002 రంగారెడ్డి, ఆల్మోస్ట్ 2017-18 వరకు కూడా మేడం ఇక్కడ ఉన్నారు. తర్వాత కొన్ని అధికార కారణాల వల్ల మేడం కర్ణాటకకు వెళ్ళవలసి వచ్చింది. బట్ ఏదేమైనా జో హమ్కో ఖాస్ హై హమ్కో రఖతే హై పాస్ మే అని, మనకి నచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా మనం దగ్గర ఉంచుకుంటాం అన్నట్టు మేడం ఎవరు వదులుకోలేదు. సో పక్కనే జస్ట్ కొంచెం దూరం మేడకే పంపించారు, కానీ ఎక్కడ రాసిపెట్టుంటే అక్కడికే చోటుకి బుక్ చేస్తాం అన్నట్టు మేడం మళ్ళీ తిరిగి రంగారెడ్డికి వచ్చారు. సో తన ఈ 3.5 దశాబ్దాల సుస్థిర ప్రస్థానంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే ఈ అంశానికి సంబంధించిన ప్రయాణంలో రంగారెడ్డిలో పదవి విరమణ చెప్పడం నిజంగా మీ అదృష్టకరమైన, యాక్చువల్గా నా అదృష్టం అని చెప్పాలి. బికాస్ నేను ఎందుకంటే స్పెషల్గా ఫీల్ అవుతున్నానంటే, నేను ఇక్కడ చదివిన 7 సంవత్సరాలు కూడా మేడమే నీట్గా ఉన్నారు. సో ఐ హావ్ సో మచ్ ఆఫ్ అసోసియేషన్ విత్ హర్. సో అందుకని ఫీల్ సో హ్యాపీ అండ్ ఎక్స్టెండ్ టు గో డెవలప్ దిస్ ప్రోగ్రామ్ మేడం. అండ్ ఈ విధంగా మరి మేడం గురించి అందరికీ తెలిసింది. మనకి కాదు, మేడం యొక్క సహోద్యోగులు, మేడం ఇక్కడ సర్వీస్ చేసినప్పుడు, సేవలు అందించినప్పుడు వివిధ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అపూర్వ విద్యార్థులు వాళ్ళ జ్ఞాపకాలు, అంశాలు కూడా షేర్ చేసుకుంటారు. Meanwhile, I would like to once again heartily welcome respected Assistant Commissioner Chakravarti sir, and respected Assistant Commissioner Nagabhushanam sir, and respected Principal of JV Rangareddy Vijay Bhaskar sir, and Y Mohan Reddy garu, and all the family members of Premila Kumari madam, and former staff, former teachers, principals, vice principals, former students, alumni of various Navodayas, and the current students of JV Rangareddy. A hearty welcome to each and everyone. Chapati Rotachi. స్కూల్కి వెళ్ళిపోవాలి. అందులో ముఖ్యంగా పీటీ టీచర్స్ అంటే పిల్లల కంటే ముందు గ్రౌండ్లో ఉండాలి. మార్నింగ్ 4:30కి లేచి నా లెసన్స్ బేబీ నాకు బాగా గుర్తు. ఆ పాపని రూమ్లో పెట్టేసేసి మేడం అలాగా తన ప్రాణం అక్కడ వదిలిపెట్టి గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళు మేడం. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, అది నవోదయలో పనిచేసే టీచర్స్ మాత్రమే తెలుస్తుంది. అది చాలా సాక్రిఫైస్. పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి నేను చాలా మంది టీచర్స్ని చూశాను. ఈవెన్ బేబీస్ని స్కూల్కి తీసుకెళ్ళి క్యారీ చేసి టేబుల్ మీద పడుకోబెట్టి టీచ్ చేసినటువంటి నవోదయ టీచర్స్ కూడా నేను చాలా మందిని చూశాను. సో అదంత ఈజీ కాదు. నవోదయలో టీచర్గా అంటే అంత ఈజీ జాబ్ కాదు. కానీ 34 ఏళ్ళు ప్రతి ఒక్క నవోదయ టీచర్ 33 నుంచి 34 లేదంటే 35 ఏళ్ళు నవోదయలో టీచర్స్గా చేసి సక్సెస్ఫుల్గా కెరియర్ని కొనసాగించి ఎంతో మంది యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్ది. ఎప్పుడు నా మనసులో ఒక ఆలోచన వస్తుంది,
నవోదయ టీచర్స్ ఏ మాత్రం కూడా ఆర్మీకి తక్కువ కాదు. ఇంటర్ చేశారు, చాలా మందిని చూసాను నేను. ఎన్నో డిఫికల్ట్స్ రౌండ్ ద క్లాక్ వాళ్ళు దేశ సేవ కోసం చేస్తారు. మేమేమో పిల్లల సేవలో రౌండ్ ద క్లాక్ పనిచేశాం. మీరందరూ నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను ఈ విషయంలో. నేను వీఆర్ ఈక్వల్ టు ఆర్మీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దిస్. ఎందుకంటే పనిచేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇందులో వాళ్ళు ఎలా సాక్రిఫైస్ చేస్తారో. మేము కూడా అలాగే సాక్రిఫైస్ చేశాము. చాలా ఆనందంగా, ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అనుకుని చేయలేదు. అయ్యో మేము ఇలా వాళ్ళనట్టే. ఇంకా ప్రమీలా మేడం విషయానికి వస్తే, మేడంతో కానీ ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. ఎక్కువగా ఫోన్లో మాట్లాడుకున్నది లేదు, వాట్సాప్లో చాటింగ్ లేదు, కానీ ఎప్పుడూ కూడా మా హృదయంలో ఉండిపోతారు. మేడం కానీ, సార్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వీళ్ళందరూ కూడాను చాలా బుద్ధిమంతులు. యాక్చువల్గా చెప్పినట్లు మేడం చాలా నిదానిస్తులు. ఎన్నో సమస్యలు నేను ఎక్కువ కాలం అంటే అబ్జర్వ్ చేశాను. ఎన్నో ఓర్పుతో మేడం ట్యాకిల్ చేసేవాడు. అది నేను బాగా గమనించాను మేడంలో. సో వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని కొన్ని సంవత్సరాల తర్వాత నేను చూడటం జరిగింది. ఏదైనా పని ఇస్తే మేడం చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అది ఏదైనా కావచ్చు, ఒక ఎస్కార్ట్ కావచ్చు, విషయం కావచ్చు, లేదంటే ఏదో గేమ్స్ మీట్ కావచ్చు, స్పోర్ట్స్ మీట్ కావచ్చు, ఏదైనా కోచింగ్ క్యాంపులకు వచ్చినప్పుడు కూడా ఒకసారి దొరకడానికి వచ్చారు మేడం. బ్యాడ్మింటన్ కోచింగ్ వచ్చారు మేడం అక్కడికి. సో ఆమె చాలా సింపుల్గా చాలా చక్కగా తన యొక్క విధులను, తన యొక్క కర్తవ్యాన్ని ఎంతో శ్రద్ధతో నెరవేర్చినటువంటి ఒక పీఈటీ టీచర్ ఆమె. సో అటువంటి టీచర్ మీకు దొరకడం మీ అదృష్టము. అలాగే అటువంటి మదర్ దొరకడం, అటువంటి వైఫ్ దొరకడం కూడా ఫ్యామిలీ వాళ్ళ అదృష్టం. ముందే చెప్తున్నాను నేను, సార్ ముందే చెప్తున్నాను నేను అది. ఎందుకంటే సో అదేవిధంగా వాళ్ళు కూడా చాలా సహాయ సహకారం అందించారు. దెర్ ఈజ్ నో డౌట్. మీ మేడం ఎంత సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళు కూడా అంతే సాక్రిఫైస్ చేస్తుంటారు ఈక్వల్గా. అది ఒకవైపు నుంచి అని చెప్పలేము మనం. నవోదయలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఇద్దరి మధ్య సయోధ్య ఉంది, అండర్స్టాండింగ్ ఉంటేనే నవోదయలో చేయగలం, లేదంటే చాలా కష్టం. నవోదయ మేడం చాలా సంతోషంగా హ్యాపీగా గడవాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు ఎలా హ్యాపీగా ఉన్నారో ఇక ముందు కూడా. ఇప్పుడు ప్రవశ్య మీ యొక్క బాబు, వాడి పేరు మేడం, మీ ఇద్దరికి చాలా రెస్పాన్సిబిలిటీ. మీ మదర్ని, మీ ఫాదర్ని జాగ్రత్తగా చూసుకోండి. వాడు ఎంతో సాక్రిఫైస్ చేస్తారు మీకోసం. ఇదొకటే నా యొక్క కోరిక. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణ మాదే జగద్గురు. మేము ఇక్కడికి వచ్చామంటే సభాయ నమః అని చెప్పేసి శుభమంత్రాలు చెప్తున్నాను. అందరూ ఈ డిపార్ట్మెంట్ ల్యాబ్ అనేది నవోదయలో ల్యాబ్స్ అనేది ఒకటి ఉండే. ల్యాబ్స్ అంటే చాలా మంది తెలుసుకోలేదు. లైబ్రరీ, ఆర్ట్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎక్స్డబ్ల్యూ. ఈ టీచర్లలో మీరు 34 సంవత్సరాలు చేసినా, 36 సంవత్సరాలు చేసినా మేము ఎక్కడ తగ్గేదే లేదు. అదే చూస్తూ ఉంటాం. మా ఏసీలు కూడా ఉంటాం. అది మా క్రెడిట్. ఎందుకు తెలుసా, ఒకప్పుడు మిస్లీనియస్, కానీ ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ అంటే కొంచెం ముందొచ్చినప్పుడు క్రియేటివ్ టీచర్స్ అని చెప్పుకుంటారు. మేడం గారు పెదవేగిలో పనిచేస్తున్నప్పుడు నేను ఈస్ట్ గోదావరి పెద్దాపురంలో పనిచేస్తున్నాను. ప్రమీల మేడం వచ్చారు అన్నారనుకోండి, పేరులో ఏముందో తెలుసా, ప్రయత్నం చేయాలి. మీలా ప్రయత్నం అంటే మనం ప్రతిసారి మీలానే జీవించాలి. అరే ప్రమీల మేడం వచ్చారంటే దగ్గర నుండి గెలిపిస్తారా, దగ్గర నుండి అట్లా ఉండేది. కానీ పెద్దపల్లికి వెళ్ళామనుకోండి, ఫస్ట్ టైం మీకు 1998లో జరిగింది. 3 కిలోమీటర్లు రిక్షాలు పోవాలి, ఆటో కూడా దొరకదు, లేదా లారీ ఎక్కిపోవాలి. అట్లాంటి సిచ్యువేషన్లో నవోదయ ఫ్యామిలీస్ బతికాయి. కాకపోతే ఏంటంటే మీకు అన్ని అందమైన రంగులాగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి? అందమైన రంగులు. జీవితమంటే కథ కాదు, అది కవులు రచించే కథ కాదు, అది కవులు రచించే కథ కాదు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి తెలుసా నేస్తమా? ఎట్లాంటి కవితలు ఒక్కటే కాదు, ఏది కూడా మీరు రాయలేరు. ప్రతి ఒక్క సంఘటన మీరు చెప్పాలంటే ఈ చరిత్రలో ఈ గాలి పోతుంది, మన గాలి నిన్నం నెమరేసుకుంటాయి ఆ రోజు తెలుసా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలంటే మధురాతి మధురం.
ఈనాడు ఆయనేతం ఆ రోజులు ముందుగా రావేమిరా ఈ రాని వస్తుంది మన కాదలెన్నో నెమరేసుకుంటాయి ఆ రోజులు భ్రమలాగే ఉంటాయి ఆ లీలలు. పిల్లలకి పిట్టకథలాగా చెప్పుకోండి. ఎందుకు తెలుసా? మీరు నా గురువులను ఎప్పుడైతే నేను నమస్కరించుకుంటారో మీరు మా గురువులను కూడా గుర్తు చేసుకుంటారు. అందుకోసం నేను చిన్న జన్మదిన శుభాకాంక్షలు వాడాలనుకుంటున్నా మేడం. మీరు 60 నుంచి 06 రావాలని, 60 నుంచి 06 రావాలి. జన్మదిన శుభాకాంక్షలు కోనేస్తమా, జన్మదిన శుభాకాంక్షలు. అక్కడ ఉండదు, యాక్టివ్. మామూలుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఎట్లా ఉండాలి? గురుదక్షిణ ఏమిస్తారు? ఏమిచ్చినా తక్కువే. ఎందుకు తెలుసా? మనం బీపీడీ ఎంపీడీ కాదు, ఎన్ఐఎస్ సాయిపూజ్ అంటే తెలిసి ఉండదా? మన జాయింట్ డైరెక్టర్ గారు ఎక్కువ పోతుంది సాయిపూజ్. తెలుసుకుంటారు ఎన్ఐఎస్. ఓకే, నౌ స్టార్ట్. జన్మదిన శుభాకాంక్షలు ఓ నేస్తమా, జన్మదిన శుభాకాంక్షలు. తల్లిదండ్రులను గురువులను దైవంగా చూడాలి, తల్లిదండ్రులను గురువులను దైవంగా చూడాలి. ఆటలలో పాటలలో ఆనందం పంచుకొని, ఆటలలో పాటలలో ఆనందం పంచుకొని అందరి మదిలోన కలకాలం నిలవాలి, అందరి మదిలోన కలకాలం నిలవాలి. జన్మదిన శుభాకాంక్షలు. మేడం అక్కడ ప్రసాద్ సారే, ఇక్కడ ప్రమీలాదేవి మేడం. ఎక్కడ చూసినా ప్రసాదాలే మనకి. అర్థమైందా? ఒకసారి గివ్ మోడల్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Today's center of attraction. Who is the center of attraction? Ramala madam or Adi Pratap sir? I am not able to distinguish whether it is Adi Pratap sir's farewell or Pramila madam's farewell. Because normally in any superannuation function we speak of or we talk of the person who has been retiring. So we have to talk much about Pramila madam now, but I have been listening since the last 20-25 minutes. People are spending almost the same time, even sometimes more, about Adi Pratap sir, also the better half of Pramila madam. So we did not attend the Adi Pratap sir's superannuation function, so that has been fulfilled now today, because we have been talking about Adi Pratap ji also. Pramila madam, I have been observing Pramila madam for the last few decades. After she came to JNV Rangareddy, after that JNV Medak, again back to JNV Rangareddy. So always we find her on the field, relentlessly working to make any kind of sports meet successful. Our Nagabhushan ji has shared about this COE of Paralympics. Whenever the children have to go, particularly girl child has to go, a girl escort should be there. So we have taken it for granted that Pramila madam is already there. We need not think of any female escort, because she is ever ready. We need not ask her permission also, because whether it is comfortable to her or not. Normally at the age of retirement, 3-4 years before retirement, particularly the staff will have so many issues, personal health issues and family issues, so they hesitate to go as escort. But the regional office is also very lucky.
we need not think of finding out some other escort. Besides that, she has spent a lot of money from her own account to reserve the tickets, flight tickets, train tickets. She did not think whether the money gets reimbursed or not. So she has done a great service, always in the field during the evening PT times and during cluster meet times. She doesn't bother about herself. She never bother about herself and her time. She always keeps on doing the work so seriously. So I thank her on behalf of Navodaya Vidyalaya Samiti Hyderabad region for rendering great service. I also thank Adi Pratap ji, Adi Keshavalaga, Pramila Madam Venukunar Gabata, Pramila Madam into my service in Narmutano. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఆది ప్రతాప్ గారు, ఎప్పుడు కూడా కోపంగా చూడడం మనం ఆది ప్రతాప్ సార్ని. సో చాలా ప్రశాంతంగా శాంతంగా ఆయన ఉంటాడు కాబట్టి దేర్ బిహైండ్ ఆల్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ప్రమీల మేడం. సో our hard work and sincerity and Adi Pratap sir's cooperation and support, now she is able to retire peacefully, she is able to retire happily. So I thank Adi Pratap ji also for supporting madam to give service to our organization. So I thank him and I thank all of you for patiently listening to me. Thank you. ముందుగా నాకు ఈ అమూల్యమైన జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి నా శిరసావ నమస్కారాలు. నన్ను ఈ లోకానికి తీసుకువచ్చి మంచి విలువలతో పెంచి ఈ స్థాయికి చేరుకునేలా చేసిన నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికను అలంకరించిన గౌరవనీయులు, విశిష్ట అతిథులు, సీనియర్ అధికారులు, ఉపాధ్యాయ సిబ్బంది, నా ప్రియమైన విద్యార్థులు, అల్యూమిని స్టూడెంట్స్, నా దూర ప్రాంతం నుండి వచ్చిన నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చేసిన నా అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా నాకు అమూల్య ఈరోజు నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. అందరూ చాలా గొప్పగా చెప్పారు, కానీ అంత చెప్పినా గొప్ప లేకపోయినా నేను నా విధిని సక్రమంగా నిర్వర్తించాలని నేను అనుకుంటున్నాను. మాట్లాడిన వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. ఈరోజు 34 years ఈ నవోదయ విద్యాలయ ఫ్యామిలీ చేసి పదవీ విరమణ పొందుతున్న ఈ మీ అందరి సమక్షంలో మాట్లాడే అవకాశాన్ని కూడా నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ చూపిస్తున్న ప్రేమ, గౌరవం, ఆదరణ నా జీవితంలో నేను సంపాదించుకున్న అత్యంత విలువైన బహుమతి అనుకుంటున్నాను. ఈ అభిమానానికి నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. నా ఉద్యోగ జీవితం ముఖ్యంగా అందమైన విద్యాలయంలో వర్క్ చేశాను. తర్వాత పెద్దవేడి, తర్వాత రంగారెడ్డి రావడానికి నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే అక్కడ చాలా చేయగలను లేదు అనుకున్నాను. పూర్ణ గారిని అడిగారు, ఏంటి పూర్ణ రావచ్చా అంటే మా ధైర్యంగా రావాలి. సరే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను, ట్రాన్స్ఫర్ అయింది. కానీ నాకు రంగారెడ్డిలో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా చేశానని కూడా నేను హ్యాపీగా చేశాను. చాలా ఆనందంగా కూడా అనిపించింది. తర్వాత మెదక్ వెళ్ళాను. మెదక్ నుంచి సెకండ్ టైం రంగారెడ్డి రావడానికి కూడా అందరూ మిత్రులందరూ అక్కడ పారాస్పోర్ట్స్ నేను ఎందుకెళ్తున్నావు, కూడా నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నావు చాలా మంది అన్నారు. కానీ నేను దామోదర్ రెడ్డి గారి కింద పనిచేశాను. దామోదర్ రెడ్డి గారి పనిచేసిన
బలంలో నేను రగానికి రావడం జరిగింది. కానీ క్రమంగానే చేశాననుకుంటున్నాను. నా సర్వీస్లో చాలా మంది ప్రిన్సిపల్స్ కింద పనిచేశారు. ఏంటి పెద్దదేవిలో దుర్వాసన గారు, ప్లస్ విజయవర్మ గారు, నెక్స్ట్ సుదర్శన్ రావు గారు, అలాగే మెదక్లో రమణ ప్రిన్సిపల్ సార్ రమేష్ రావు గారు, రంగారెడ్డిలో దామోదర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, నెక్స్ట్ జాకిల్ గారు, రాజేశ్వరరావు గారు, అట్లాగే మళ్ళీ విజయభాస్కర్ సార్, చాలా మంది ప్రిన్సిపల్ సార్ కింద పనిచేశారు. కానీ నిజంగా వాళ్ళ యొక్క డెడికేషన్ చేశారు. కానీ వాళ్ళ యొక్క నాయకత్వం, వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్, ప్లస్ వాళ్ళ యొక్క లీడర్స్ కోఆపరేషన్ అందించారు ఉపాధ్యాయులు కూడా. విద్యార్థులు కూడా నాకు ఎంతో సహకరించారు అన్ని విషయాల్లో. ఏపీ స్పోర్ట్స్ మీట్ వచ్చిన, నేషనల్ ఫెస్టివల్స్ జరిగిన, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, అట్లా చాలా ఫెస్టివల్స్ మీట్స్ ఎన్నో కండక్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు కూడా చక్కగా సహకరించారు అన్ని విషయాల్లో, చక్కగా కోఆపరేట్ ఉన్నారు. చాలా మంచిగా. ముఖ్యంగా ఇక్కడ విజయభాస్కర్ సార్ ప్రిన్సిపల్ సార్ చెప్పాలి. ఎందుకంటే పారా స్పోర్ట్స్ డెవలప్మెంట్ విషయంలో ఆయన నాపై ఎంతో నమ్మకాన్ని నుంచి పూర్తి ప్రేరేపించారు. నాకు అకాడమీ నుంచి ఆదిత్య మెహతా ఫౌండేషన్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చింది. ఫోన్ చేసి అమ్మాయి చూడు టికెట్ బుక్ చేయాలంట, ఎంట్రీ ఫీజు కట్టాలంట, అట్లా ఫోన్ చేసేవాడు. సార్ నేను చూస్తాను అని చెప్పేదాన్ని. అట్లా ఆయన నాపై నుంచిన విశ్వాసం, నాకు బలాన్ని ఇచ్చి నేను వర్క్ బాగానే చేశాను అనుకుంటున్నాను. అది ప్రోత్సాహం సహకారంగా ఉంది. విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మెడల్స్ సాధించారు. అంతేకాకుండా రాష్ట్రపతి బాలల పురస్కార అవార్డు కూడా 3 స్టూడెంట్స్కి వచ్చింది. హృదయపూర్వకంగా కోరుకునే ప్రిన్సిపల్ గారు విజయభాస్కర్ గారి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నాను. మా ప్రిన్సిపల్ గారు విజయభాస్కర్ గారికి ముఖ్యంగా స్టూడెంట్స్కి నేను 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్, క్రమశిక్షణలో జీవిస్తే ఏ రంగంలోనైనా విజయం సొంతం అవుతుంది. కాబట్టి డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. తర్వాత హెల్త్, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. తర్వాత హానెస్టీ, రెస్పెక్ట్, ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి. పేరెంట్స్కి, టీచర్స్కి, ఎల్లర్స్ని గౌరవించండి. ఆ గౌరవమే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడండి, కొత్త విషయాలు నేర్చుకోండి. ఓటమి వచ్చినా ఉత్సాహపడకుండా మళ్ళీ ట్రై చేయాలి. ఈ సంవత్సరం నేను రీజనల్ మీట్కి వెళ్ళాను, నేషనల్ మీట్కి వెళ్ళాను అని ఆగిపోకుండా నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయాలి. నేషనల్ సెలెక్ట్ అవ్వాలి, ఎస్కేపైకి సెలెక్ట్ అవ్వాలి అని చెప్పేసి మళ్ళా ట్రై చేయాలి. అప్పుడు విజయం మీ సొంతం అవుతుంది. తెలుగు మేడం సత్యనారాయణ సార్, మూర్తి గారు, అండ్ తెలుగు మేడం ఫ్యామిలీ, తెలుగు సార్ ఫ్యామిలీ, అలాగే పూర్ణిమ మేడం, ప్రేమ మేడం,
లాస్ సిస్టర్ లాస్ ఫ్యామిలీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇచ్చేసినప్పుడు వారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా పాప అత్తగారి కుటుంబం అందరూ వచ్చారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత సహనంతో మీరు కూర్చుని ఓపికతో కూర్చున్నందుకు కూడా విద్యార్థులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అంతా మనకి కావాలి, మంచి ఉన్నత స్థాయిలోకి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అల్యూమిని స్టూడెంట్స్కి, ఆర్ఓ స్టాఫ్ మెంబర్స్కి, ఎన్ఎల్ఐ స్టాఫ్ మెంబర్స్ వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తోటి పనిచేసే ఉపాధ్యాయులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఈ సభ ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ గారికి, ముఖ్యంగా నెక్స్ట్ స్టాఫ్ మెంబర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకే స్కూల్లో ఉండాలి కాబట్టి మొదటి నుంచి సర్వీస్లో జాయిన్ అయిన 92 నుంచి కూడా ఇప్పటి వరకు మీ స్కూల్స్లోనే మీతో పాటే ఉన్నాం. సో అందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. నన్ను మీ యొక్క నవోదయ స్టాఫ్ లాగానే చూశారంతా, టీచర్స్ కానీ, అఫీషియల్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, టీసీస్, ఈవెన్ సెక్రటరీస్ అంతా కూడా నాకు నేను వాళ్ళ మంచిగానే వాళ్ళు నాకు మంచిగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన కూడా చాలా అండి టీచర్స్, బంధువులు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. పిల్లలందరికీ కూడా ఎంత ఓపికతో ఉన్నారు, చాలా టైం అవుతుంది, టైం తీసుకొని ముఖ్యంగా మా మేడం గురించి చెప్పాలి. చెప్పకపోతే ఇప్పుడు లేడీ టీచర్స్ ఉంటున్నాకే లేదండి. యాక్చువల్గా నేను మరి దూరంగా ఉద్యోగరీత్యా నేను ఇక్కడ కూడా అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా పిల్లలకి క్రమశిక్షణలో పెంచుతూ, అలాగే నాకే లోటుపాట్లు కాకుండా నా బాక్సులు కడుతూ, నాకు కావాల్సిన అన్ని అవసరాలను తీర్చుకుంటూ తీసుకుంటూ నాకు చదువుడు వారిగా ఉంది. ఇప్పుడే పుస్తకాలు అన్నారు, పెళ్లి చేస్తున్నాం కదా ఏం కన్నా సరే అని, అయితే ఉల్టా అన్నను కొడుకు మనం రిటైర్ అయిపోయినామని చెప్తున్నాం. అలాగే ఆవిడ యాక్చువల్గా చాలా శ్రమజీవి. ఎర్లీ మార్నింగ్ 4 గంటలైనా కూడా మార్నింగ్ 4-5 గంటలకి 4 గంటలకి వెళ్ళిపోతుంది. సో అన్ని పనులు నాకు పే చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ మనకు కావాల్సినవన్నీ అందిస్తూ ముందుకు వెళ్తుంది. అస్సలు సెలవు పెట్టదు. ఇక చిన్నపిల్లలు లీవ్ టీచర్స్కి 2 years ఉంటుంది, ఆడపిల్లలకి ఇలాంటి మెటర్నిటీ లీవ్ ఏ లీవ్ తీసుకున్నావా పిల్లాడిని తీసుకెళ్ళి మా అబ్బాయి అప్పుడు యాక్చువల్గా వాళ్ళకి చదివిద్దాం సెలవు పెట్టి ఒక్కరోజు కూడా తీసుకురా, మా స్కూల్ కంటే వాళ్ళు బాగా చెప్తారా అని ఆవిడ ఒక్కరోజు పెట్టు అన్న అబ్బాయి ఇప్పుడు కూడా నేను సీఎస్ కదా అంటే కూడా చాలా నాకంటే అలాగే మేమంటే నిజం కాదు, మేమంటే జాబ్ అయితే అంటే కూడా హార్డ్ వర్కర్, సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్. ఏ పని ఎవరికి ఎక్కడా కూడా ఆవిడ కాకపోయినా అన్ని వర్క్ చేస్తుంది, మా పనులు కూడా చేస్తుంది. సో వన్స్ అగైన్ ఈ రిటైర్మెంట్ నాకు హ్యాపీగా ఉండాలని ఏం దేవుడిని ప్రార్థిస్తున్నందుకు కూడా నేను ఈ సేవను ప్రార్థించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎవర్ థ్యాంక్ యూ. Thank you so much for watching. Don't forget to subscribe for more awesome content. Goka Ashok.